నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను రఘునందన్. తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు నేతలను వెంటనే విడుదల చేయాలని ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షను భగ్నం చేశారు పోలీసులు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సొంతింటిలో తలుపులు వేసుకుని ముద్రగడ దీక్ష చేయగా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. దీంతో ముద్రగడ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు తనను ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ ముద్రగడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలను విడుదల చేసేదాకా దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాపు నేతలు ముద్రగడ నివాసానికి భారీగా చేరుకున్నారు. పోలీస్ బలగాలు కిర్లంపూడిలో భారీగా మోహరించాయి. ఇంతకీ ముద్రగడ దీక్షతో ప్రభుత్వం దిగొస్తుందా? కాపు రిజర్వేషన్లపై క్లారిటీ ఇస్తుందా? మరోవైపు కాపుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు సీఎం చంద్రబాబు. కాపుల డిమాండ్లను పరిష్కరిస్తూనే ఉన్నామన్న ఆయన ఏపీలో శాంతి భద్రతలకు సహకరించాలన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీకి సహకరించాలని, పాలనకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. పోలీసులపైనే దాడి చేసిన వారిని వదిలేయమంటారా అని ముద్రగడను ప్రశ్నించారు. ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఉందా? ఎప్పుడూ లేదు. ఎక్కడి నుంచి వచ్చి కాల్చారు? కొంతమంది బయట వ్యక్తులు వెళ్ళి వాళ్ళ ఇది చేస్తే ముద్రగడ్డ అక్కడ ఆందోళన చేస్తామంటే వీళ్ళు కావాలని ట్రైన్ కాల్చేశారు. దానివల్ల ఎంత భయభ్రాంతులు అయ్యారు రాష్ట్రం మొత్తం. ఎంత బాధాకరమైన సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్లు కాల్చేశారు, పోలీసులు వ్యాన్లు పని కాల్చారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పైన తిరుగుబాటు వస్తే ఇంకెవడు పని చేస్తాడు? ఎవరు ప్రాణాలు ఎవరుగా పడతారు? ఎవరు మానాన్ని ఎవరుగా పడతారు? ఎవరు ఆస్తులు ఎవరుగా పడాలి? ఇప్పుడు మీరున్నారు, మీరు కొట్టుకుంటారు. ఎవరిని అడుగుతారు? మీరు పోలీసులు అడగరా? మీరు అరాచకాలు సృష్టిస్తే, అరాచకాల దీంట్లో ఎవరు పాటుపాటు చేస్తే ఎవరు కాపాడాలి? వ్యవస్థలను గౌరవించే సాంప్రదాయాలు రావాలి మనకు. ఐఎమ్ అపీలింగ్ ఎవ్రీబడి. నేరాలు ఎక్కడా జరగడానికి వీలు లేదు. నేరాలు చేయడం కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం. నేను ముద్రగడ గారికి విజ్ఞప్తి చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఇది మంచిది కాదు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సమస్యలు సృష్టించడం ఎవరికి మంచిది కాదు. మరోవైపు తుని ఘటనలో విధ్వంసం సృష్టించిన వారిపై కేసులు ఎత్తివేయడం కుదరదన్నారు ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ప్రభుత్వం తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ముద్రగడ దీక్షకు దిగడం భావ్యం కాదన్న ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఏదో హామీలు ఇచ్చాడు, హామీలు అమలు చేయట్లేదని చెప్పి తొంగలు తొక్కుతున్నాడని చెప్పి ఆమె చెప్తుండే ఆయన. అలాగే 2 అరెస్టులను విడుదల చేయమని చెప్పి 2 విషయాల మీద. ఒకటి, చంద్రబాబు ముడికే కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, కమిషన్ ఏర్పాటు చేశాడు. కార్పొరేషన్ 300 కోట్లు రిలీజ్ చేసేప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చాడు. 1000 కోట్ల మీద పనిచేయడం జరుగుతుంది. కమిషన్ మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. మంజునాథ్ కమిషన్ కూడా పనిచేస్తుంది. దానికి కావాల్సిన సర్వే కూడా రేపు 10 నుంచి 20 తారీఖు నుంచి 30 తారీఖు కూడా సర్వే చేయమని చెప్పి ఆదేశించారు. సర్వే రిపోర్ట్ ఇచ్చి సిద్ధంగా కమిషన్ సిద్ధంగా మన రిపోర్ట్ ఇస్తే ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏం తొక్కాడు, పని చేయకుండా ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే ఈరోజు దాన్ని ఏమో పక్కదారి పట్టించడానికి, ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఆయన నిరాదీక్ష చేసి చంద్రబాబు నాయుడు చేయట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బురద జల్లుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే బురద జల్లుతున్నాడు. చేయనోళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నాడు. దీని గురించి ఎప్పుడు పట్టించుకునే వాళ్ళ దగ్గరికి కలిసి మళ్ళీ నిరాదీక్ష చేస్తానని చెప్పాడు. ఇదంతా రాజకీయం. ఏదో బ్యాక్గ్రౌండ్ నుండి ఈయన చేస్తున్నాడు తప్పించి కొట్టేదేం కాదు. ఆ నిరాదీక్ష సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఏం చేయాలో చేస్తుంది ప్రభుత్వం. ఒకవైపు కాపులను బీసీలో చేర్చే అంశం, మరోవైపు తుని ఘటన, మరోవైపు లేటెస్ట్గా అటు ముద్రగడ పద్మనాభం దీక్షలు, అరెస్టులు.
సో ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. అయితే అటు టీడీపీ నేతలు మాత్రం భారీగా విరుచుకుపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఇదంతా కేవలం ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కాపులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందని ముద్రగడ అంటున్నారు. సో ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి స్టూడియోస్లో ఉన్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మరోవైపు శ్రీరాములు గారు ఉన్నారు, అధికార ప్రతినిధి ఏపీ టీడీపీ నుంచి. ఇక అద్దెపల్లి శ్రీధర్ గారు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు డిస్కషన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసిరెడ్డి గారు, ఓవరాల్గా ఈరోజు ఈ నిరాహార దీక్షను చూస్తే ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష, మరోవైపు అటు పురుగుల మందు డబ్బా పట్టుకొని కిర్లంపూడిలో సొంత ఇంట్లో కూర్చొని తలుపులు పెట్టుకొని సో ఒక రకంగా బెదిరిస్తూ ఈ దీక్ష చేస్తూ మళ్ళీ దీక్ష భగ్నం చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు. బట్ ఈ పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇలా దీక్ష చేయడం అసలు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇది ఓవరాల్గా ఇష్యూ సున్నితమైన, గంభీరమైన, జటిలమైనటువంటి సమస్య. ఒక విధంగా కందిరీగల తుట్టెను లేపినట్టే ఇది. రెండవది, ఇక్కడ ముద్రగడ పద్మనాభము 2 సార్లు దీక్ష చేశారు. మొదటిసారి దీక్షకు రెండవసారి దీక్షకు చాలా డిఫరెన్స్ ఉంది. మొదటిసారి దీక్ష ఏమి, మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమని, దాంట్లో కార్పొరేషన్కు మీరు 5,000 కోట్లు ఇస్తారని చెప్పారు. 5 సంవత్సరాల్లో 100 కోట్లు ఇచ్చారు. రెండవది వచ్చేసి కమిషన్ త్వరగా ఏర్పాటు చేసి త్వరగా రిపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా ఆ 2 ఇష్యూస్ మీద. ఇప్పుడు జరుగుతున్నది ఏమి, ఇప్పుడు ఇది తుని సంఘటనకు సంబంధించిన వారి మీద కేసులు ఎత్తివేయమని చెప్పేసి ఆ కేసు మూలం వచ్చేసినప్పటికీ ఆ నిరాహార దీక్షకు ఈ నిరాహార దీక్షకు క్వైట్ డిఫరెంట్ ఉంది. దాంట్లో ఇష్యూస్ను పరిష్కరించమని. కానీ ఇక్కడ రత్నాచల ఎక్స్ప్రెస్ కాల్చింది అందరం చూసాము, పోలీస్ స్టేషన్ దాడి చేసింది చూసాము, వాహనాలు ధ్వంసం చేసింది చూసాము, టీవీలలో కొందరి మీద దాడి చేసిన సంగతి చూసాము. కానీ ఇక్కడ ఈ ఇష్యూ లా అండ్ ఆర్డర్కు సంబంధించి అది చట్టం తన పని తను చేయాలి. చట్టం ముందు అందరు సమానులే. చట్టం లా అండ్ ఆర్డర్ను కాపాడకుండా పోతే ఈరోజు ముద్రగడ పద్మనాభం కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, రేపు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇది లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి ఇష్యూను దానికి కారకులైనటువంటి వారిని వచ్చేసి ఎత్తేయండి, నక్సలైట్లకు ఎత్తేసారు కదా, టెర్రరిస్టులకు ఎత్తేసారు కదా అంటే ఇంకా మనము నక్సలైట్లుగా టెర్రరిస్టులుగా మనంతో మనం భావించుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆమె నిరాశకు దీనికి క్వైట్ డిఫరెంట్ ఉంది, ఇష్యూ ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారము ఖచ్చితంగా అది ఎవరున్నా ఆ స్థానంలో ఆయనున్నా, నేనున్నా, మీరున్నా, ఎవరున్నా చట్టం చట్టమే, చట్టం తన పని తాను చేయాల్సిందే. అంతవరకు ఈ ఇష్యూ వరకు సరే. ఒరిజినల్ ఇష్యూకు సంబంధించి సరే దానికి ప్రేరణ వచ్చేసి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఓవరాల్గా దీనికి మూలం వచ్చేసి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు కాపుల సంక్షేమం అని పెట్టి దాంట్లో ప్రధానంగా 4 ఇష్యూస్ మెన్షన్ చేశారు. ఒకటేమి, కాపు సామాజిక వర్గానికి గతంలో కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తాము. రెండవది, కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లను కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తాము. మూడవది, కాపులలో ఉన్న ఈబీసీ విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందజేస్తాం. పేద కాపు విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తాం. నాలుగవది, కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం, కాపులకు న్యాయం చేస్తాం. ఈ 4 దాంట్లో మూడవది ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఉంది. అది యాక్చువల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఈబీసీలకు. రెండవది వచ్చేసి సరే, మొదటిది రాజకీయంగా అది ప్రాముఖ్యత ఆల్రెడీ ఇచ్చారు. రెండవ సమస్య వచ్చేసి 5 సంవత్సరాల్లో 5 కోట్లను దానికి కమిషన్ కార్పొరేషన్ వేశారు. కానీ 100 కోట్లే ముందు ఇచ్చారు. దాని మీద ఆయన చేసిన తర్వాత మళ్ళీ కొంత ఇచ్చారు, 300 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం కొంత ఇస్తామని చెప్పారు. కొంత అది వరకు వచ్చేసి కొంత చెప్పిన ప్రకారం చేయలేదు, కానీ కొంత పార్షియల్గా చేశారు. సరే, లాస్ట్ దానికి సంబంధించి మంజునాథన్ కమిషన్ వేశారు, అది మొత్తము ప్రారంభించాల. ఇది యాక్చువల్గా ఇష్యూ. మరి ఎంతవరకు అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది. సున్నితము, గంభీరము, జటిలము, దీనికి రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయి, న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి, బీసీలతో సమస్యలు ఉన్నాయి, ఓసీలతో సమస్యలు ఉన్నాయి. బీసీలకు అన్యాయం జరగకుండా ఎటు చేస్తారో అర్థం కాలేదు, ఓసీలకు అన్యాయం జరగకుండా ఎటు చేస్తారో అర్థం కాలేదు. ఆల్రెడీ
సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి. ఇది సున్నిత రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, బీసీల పరమైన, ఓసీల పరమైన సమస్య. దీన్ని కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దీంట్లో కార్పొరేషన్ వరకు పెద్ద ఇష్యూ ఉండదు. సరే 5,000 కోట్లు అది పెద్ద ఇష్యూ రాదు. వచ్చిందల్లా రిజర్వేషన్స్ కానీ సమస్య వచ్చేసి అటు రాజ్యాంగపరమైన సమస్య వస్తుంది, న్యాయపరమైన సమస్య. మొత్తం మిగతా వర్గాల్లో ఇది చాలా సున్నితమైన, గంభీరమైన, జటిలమైన కందిరీగల చుట్టూ లేపినట్టే అయింది. సరే ఎట్లా చూస్తాం. కానీ ఈ ఇష్యూ ప్రస్తుతం నిరాహార దీక్షకు ఈ ఇష్యూని వరకు అది ముద్ర పద్మనాభం చేయడం అనేది, అది కేసులు ఎత్తివేయడం అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే. అండ్ శ్రీరాములు గారు మీరేమంటారు? ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితోటి ఉంది అనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బట్ ఈ రోజు దీక్ష కనుక చూసుకున్నట్లయితే ఎవరిని టార్గెట్ చేసి ఈ దీక్ష చేసినట్టుగా మీరు భావిస్తున్నారు? మీరు గత 2 రోజులుగా చూసుకుంటే ఏ చర్చల్లో కానీ, ఏ పత్రికల్లో కానీ, ఎవరు విశ్లేషణలో పార్టీ ప్రతినిధులుగా ఎవరు చెప్పినా కూడా చట్టం పని తను చేస్తుందని అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముద్రగడ్డ గారు సరే ఒక జాతి కోసరము, తన కులం కోసరము చేయటం తప్పులేదు. వారు గతంలో కూడా అనేక లక్షల మందిని పోగు చేశారు, అనేక ఉద్యమాలు చేశారు. అదే ఇంట్లో కిర్లంపూడిలో తుపాకీ కూడా పెట్టుకొని ఆ రోజు నిరాహార దీక్ష చేశాడు. మీరు లోపలికి వస్తే నేను కాల్చుకుంటానన్నాడు. అనేక మార్లు ఇటువంటి ఉద్యమాలు చేశాడు. కానీ గతంలో చేసిన దానికి ఇప్పటికే ఆయన వ్యక్తిగత అజెండా చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు కులం కోసం చేసేటప్పుడు నేను ఎంత త్యాగానికైనా పాటుపడతాను, నేను ఎంతవరకైనా తెగిస్తాను, ప్రభుత్వంతో నేను పోరాడతాను, ప్రభుత్వం దగ్గర సాధిస్తాను అని చెప్పేటప్పుడు మన మంత్రులు పోయారు ఇంటికి. గతంలో 2 నెలల క్రితం చేసినప్పుడు ఆ రోజు దీక్ష విరమింపజేశాడు. సరే ఆయన కోరిక మేరకే పెద్దలు చెప్పినట్టు 1000 కోట్లు కేటాయించారు అనుకుందాం. తర్వాత మంజునాథ్ కమిషన్ వేస్తామని చెప్పారు, కాలపరిమితి పెట్టారు. సరే వారు కొంతవరకు పాచికంగానో లేదా కొన్ని అడుగులు పడ్డాయి వారు ఉద్యమం చేసిన దానికే అనుకుందాం. కానీ అంతకుముందు అక్కడ తునికి జరిగిన ఘటనలకేనో అంతకుముందు కొన్ని లక్షల మందిని కూడా పోగేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీరు అప్పుడు మంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా జీవో ఇష్యూ చేపించారు. కానీ రాను ఇప్పుడు ఆయన వ్యక్తిగత అజెండాకి వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించడము, పార్టీని విమర్శించడము. ఇప్పుడు ఈ రోజు కూడా పురుగుల డబ్బా పట్టుకొని ఒక ఎస్పీ అక్కడికి పోతే చంద్రబాబు మాట తప్పుతా ఉన్నాడు. చంద్రబాబు మాట్లాడినట్లు మీరు మాట్లాడద్దండి. ఎక్కడ తప్పుతున్నారు? ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెడతా ఉంది? మీరు ఎందుకు ఆ విధంగా వ్యక్తిగతంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ప్రతి సందర్భంలో హైదరాబాద్కు వచ్చి అందరి గడపలు దొక్కావు, ప్రతి చోట విమర్శిస్తాను, తర్వాత మాట తప్పుతాను. నువ్వు వ్యక్తిగతంగా ఆయన వ్యవహార శైలి మీద, ఆయన వెన్నుపోటు రాజకీయాలు అంటావు, వ్యక్తిగతంగా రకరకాలు పోతా ఉన్నావు. నువ్వు నీ కులానికి ఇది మేలు జరగాలనో లేదంటే నువ్వు ఇంకొక అదేదో ఒక సామెత ఉంది, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని బయట ఇంకొక విధంగా వ్యవహరిస్తా ఉన్నట్లుంది. ఇక్కడ నీ పోరాటం కానీ నీ యొక్క ఇది కానీ పక్కకు దారి మళ్ళుతూ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో 13 సంవత్సరాల్లో ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉండే బండారు దత్తాత్రేయ రైల్వే కేసులో ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, కేసులు ఎత్తేసారా వాళ్ళ మీద? ఏమన్నా కేంద్ర మంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు కదా, కేసులు ఎత్తేసారా వాళ్ళ మీద? వాళ్ళేమి విధ్వంసక చర్యలకు పాల్పడలా, ప్రేరేపించలా. రైలు రోకోనో లేదంటే ఆటంకం కలిగించడం అటువంటి జరిగిన సందర్భాల్లోనే ఈరోజు కేసులు కొనసాగుతున్నాయి వాళ్ళ మీద కూడా. మరి ఈరోజు నువ్వు అక్కడ జరిగినటువంటి సంఘటన నువ్వేం ప్రేరేపించినావు అని చెప్పలా, నువ్వేం దాన్ని కారకుడు అని చెప్పలా. అక్కడ కొంతమంది విద్రోహక శక్తులు అనండి, కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనవండి, వాళ్ళు రైళ్లు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు, పోలీసు వ్యాన్లు తగలబెట్టారు, పబ్లిక్ ప్రాపర్టీని లాక్ చేశారు, విధ్వంసకరమైనటువంటి వాతావరణం సృష్టించారు. మరి అటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు కేసులు వద్దా? వాళ్ళ మీద ప్రభుత్వం చట్టపరంగా కేసులు పెట్టకుండా ఉండాలా? పోనీ సరే పెట్టారు. నువ్వు ఒక ఉద్యమ నాయకుడు, ఇంత పేరుగల వ్యక్తి, ఒక పిలుపు మీద కొన్ని వేల మంది లక్షల మంది నీ పిలుపు మీద అటెండ్ అవుతారు. నువ్వేదో ఒక అది ఇంకా మనం అనకూడదు ఆయన్ను, నువ్వు స్టేషన్లోకి పోయి కూర్చొని ఏంది అది వ్యవహారం ఏంటి అది? కాబట్టి నువ్వు పూర్తిగా ఇప్పుడు ఉద్యమం వైపు నుంచి వ్యక్తిగత అజెండాలోకి వెళ్ళిపోయావు. అది సంఘ విద్రోహ శక్తులు కాపాడేదానికి అనొచ్చు, లేదంటే వాళ్ళ మీద కేసులు ఎత్తేయండి అనొచ్చు. గంటకో మాట మాట్లాడుతాడు. ఆ రోజు దీక్ష విరమించేటప్పుడు చంద్రబాబు కాళ్ళు కడుగుతా, చంద్రబాబు పెద్ద మనసుతో ఈ హామీలు ఒప్పుకున్నాడు అని చెప్పిన వ్యక్తి నువ్వు
మళ్ళా నువ్వు వెంటనే ఆ వారం తర్వాత, నెల తర్వాత, 2 నెలల తర్వాత నీది మళ్ళీ నువ్వు కలిసే వ్యక్తులు, నిన్ను ప్రేరేపిస్తున్న వ్యక్తులు ఎవరో శక్తులు మరి అందరికీ తెలిసిపోతుంది, ప్రపంచానికంతా సమాజానికి తెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఆ విధమైనటువంటి వ్యవహార శైలితో ఈరోజు పూర్తిగా నువ్వు ప్రత్యేక అజెండాతో, వ్యక్తిగత అజెండాతో ఈ ఉద్యమాన్ని కూడా, అంటే ఇంకా ఉద్యమం కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఒక ఆగస్టు టైం పెట్టారు, ఆగస్టు టైం తర్వాత నువ్వు సెప్టెంబర్లో చెయ్యి. ఒకవేళ మంజునాథ కమిషన్ మళ్ళీ ఏమన్నా పొడిగిస్తారా, లేదంటే వాళ్ళు ఏమన్నా కొన్ని లెక్కలు తీసుకుంటారా, ఏమన్నా అన్యాయం జరుగుతుందా, చేయకుండా ఉంటారా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని నువ్వు తర్వాత కనుక నువ్వు ఇటువంటి మళ్ళీ ఉద్యమం బాటలోకి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అడుగులు పడ్డాయి. కొంతవరకు ప్రభుత్వం 300 కోట్లు గతంలో ఇవ్వటము, ఇప్పుడు బడ్జెట్లోనే పెట్టింది 1000 కోట్లు. ఆల్రెడీ నీకు మార్చి తర్వాత ఇప్పుడు కొన్ని ₹1,00,000 వరకు ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాపు యువతకు కానీ, కాపు నిరుద్యోగులకు కానీ వాళ్ళకంతా లోన్లు ఇవ్వటము, కొంతవరకు కాపు కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద జరుగుతూ ఉంది. ఇంకా రిజర్వేషన్ అంశం పెద్దలు చెప్పినట్లు రాజ్యాంగపరంగా ఉంది, చట్టపరంగా ఉంది, న్యాయపరంగా ఉంది, దానికి లెక్కలు తీయాలా, సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి. సరే ఏదైతేనేమి ఒక అడుగు ముందుకు పడింది, కమిషన్ జరుగుతూ ఉంది. నువ్వు వెంటనే నువ్వు వచ్చి ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయటము, కమిషన్లో ఇంకా పని ప్రారంభించలేదనటము నీకు తెలుస్తుందా? కమిషన్ పని ప్రారంభిస్తుందా లేదా? సో ఇది పూర్తిగా టార్గెట్ చేయడం. అరే ఇప్పుడు గమ్మత్తు కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా పూర్తిగా వాళ్ళ జాతికి, వాళ్ళ కులానికి ద్రోహం చేస్తాడు ఇప్పుడు ముద్రగడ్డ. ఇంకా బహిరంగంగా చెప్పాలంటే ఇదే. నీకెందుకు వ్యక్తిగత అజెండా? నీకు ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే కదా నీకు ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన? నువ్వు అంటే నువ్వు ఘర్షణకు పోతావా, బెదిరిస్తావా, లేకపోతే నువ్వేమన్నా వ్యక్తిగత అజెండాతో పోతావా? మాకు లేదా ఏమి? మాకు పార్టీ 35 సంవత్సరాలు కాపులు అత్యధికంగా ఈ రోజు కాపులను రాజకీయంగా, ఆర్థికంగా అనేక విధాలుగా వాళ్ళు ఆదరించారు. అరే నువ్వు అనగదొక్కినారు, నువ్వు అంటున్నావు. నువ్వు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, ముద్రగడ్డకు అనుచరుడుగా నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు. అదే కాపులు ఏమంటున్నారు ఈ రోజు అక్కడ తుని ఘటన జరిగినప్పుడు కానీ, మా ప్రశాంతమైనటువంటి వాతావరణం గల జిల్లా మాది, ఇటువంటి సంఘటనలు జరిగితే మేము ఒప్పుకోము అని అదే కాపులు అన్నారే. మరి వాళ్ళని ఏమంటావు నువ్వు? ఇవన్నీ కూడా నువ్వు నేను అనేది వాళ్ళు చేసే ఉద్యమాన్ని ఎవరు తప్పులు పట్ల, దాన్ని ఎవరు వ్యతిరేకించలా. ప్రభుత్వం కూడా ఆ రోజు నువ్వు అన్ని లక్షల మంది గ్యాదర్ అవుతా అంటే ఎప్పుడు ఆటంకాలు కలిగించలేదా నీకు? లేదా ఆటంకం కలిగించాలనుకుంటే అన్ని లక్షల మంది గ్యాదర్ అవుతారా అక్కడ? గ్యాదర్ కారు. సరే సంఘటన జరిగిన తర్వాత ఆధారాలతో పూర్తిగా దర్యాప్తు చేసి ఈ రోజు అన్ని ప్రాంతాల్లో పోయి వాళ్ళ యొక్క పరిస్థితిని అన్ని కూడా సేకరించి వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, ఎవరికి సంబంధించిన వ్యక్తులు, వీళ్ళు గతంలో వీళ్ళ చరిత్ర ఏమిటి, అన్ని ఆధారాలు సేకరించి ఈరోజు అరెస్టుల పర్వం మొదలుపెట్టింది. ఇంకా నువ్వు నక్సలైట్లతో, నువ్వు సంఘ విద్రోహక శక్తులతో, తర్వాత నక్సలైట్లు ఒక అజెండా ఉంటుంది వాళ్ళకు, వాళ్ళు ఏమి వ్యక్తిగతంగా పోరు ఎక్కడ. కాబట్టి నక్సలైట్లతో పోల్చి లేదంటే టెర్రరిస్టులతో, అంటే పెద్ద లాస్ జరిగేటప్పుడు ప్రభుత్వాలు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ విదేశాంగ శాఖలు కానీ కొన్ని చర్యలు తీసుకుంటారు. అప్పుడు దాన్ని కూడా నువ్వు ఈరోజు వాళ్ళకే ఆ రోజు అట్లా జరిగింది, ఈ రోజు వాళ్ళని వదిలేయచ్చు కదా అని నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి డిక్టేట్ చేస్తే ఇంక దాన్ని ఏమంటారు? దాన్ని ఆ చర్యలు ఎవరైనా సమర్థిస్తారా? ఇక్కడ శ్రీధర్ గారు ఏమంటారు? అయితే ఈ కాపులను బీసీలో చేర్చడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ రోజు ఈ దీక్షను కనుక చూసుకున్నట్లయితే అంటే ఇది బెదిరింపు అనుకోవాలా, లేకపోతే అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే సో ఒక పురుగుల మందు డబ్బా పట్టుకొని బెదిరించడం అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? మరి అంటే ఈవెన్ కాపు సంఘం కానీ, కాపులు కానీ మొత్తం ఓవరాల్గా ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఎవరైతే కాపులు ఈరోజు డిమాండ్ చేస్తున్నారో లేకపోతే అడుగుతున్నారో, రిక్వెస్ట్ చేస్తున్నారో బీసీ స్టేటస్, దే యూస్ టు ఎంజాయ్ బీసీ స్టేటస్ ఎర్లియర్. బీసీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు, కొత్తగా ఏమీ అడగట్లేదు ఏ ప్రభుత్వాన్ని. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 2 దఫాలు మేనిఫెస్టోలో పెట్టి బీసీ స్టేటస్ ఇవ్వలేదు. వాళ్ళు కాలం గడిపారు. ఒక బీసీ కమిషన్ వేశారు, మళ్ళీ 50 లక్షలు అడితే సర్వేకి డబ్బులు ఇవ్వలేదు, 45 లక్షలకి 10 లక్షలు ఒకసారి ఇచ్చి 12.5 లక్షలు ఇచ్చి వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది ఆ తర్వాత వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు తక్కువ వారేం కాదు, ఆ రాజకీయ లబ్ధి కాంగ్రెస్ వారు పొందారు కాబట్టి ఈసారి కాపులు మెజారిటీ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి రాజకీయ పరిస్థితుల్లో ఆ విధంగా మేనిఫెస్టోలో పెట్టి డిప్యూటీస్ ఇవ్వడం కానీ, మినిస్టర్లు ఇవ్వడం కానీ, లేదంటే మిగతావన్నీ ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు అప్రిషియేట్ చేస్తాం. బట్ నడవడి కూడా చూడాలి కదా, ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది. అంటే ఒకటండి, ఫుటేజ్లో కూడా చూసి సో వాళ్లను మాత్రమే అరెస్ట్ చేసే విషయంలో ఇక్కడ దీక్ష చేయాల్సిన పరిస్థితి ఏమిటి? ఎస్, లెట్ మీ కంప్లీట్ అండి.
ఎర్లియర్ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు 1984లో అయినప్పుడు దిగినప్పుడు డెమోక్రసీ పరిరక్షణ అని చెప్పి చాలా గొడవలు జరిగినాయి. తదనంతరం అవి రిమూవ్ చేశారు కేసులని. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ కేసెస్. సబ్సీక్వెంట్గా వంగవీటి మోహన్ రంగ హత్య కాబడ్డాడు. ఆయన మీద కేసులు, అది ఎవరైతే హత్య చేశారో 100 మంది 50 మంది కేసులు పెట్టారో అందులో ఒకళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు. అదంతా ఆ కేసులన్నీ నీరుగార్చారు ప్రభుత్వమే. ఆ తర్వాత తదనంతరం కొన్ని కేసులు పెట్టారు, దహనకాండ జరిగింది, వాటి మీద కూడా కేసు విత్డ్రా చేశారు. ఆ తర్వాత పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా పార్టీ పరంగా కొంత మీటింగ్లు పెట్టి చెయ్యండి, గొడవ చేయండి అని కూడా అన్నారు, ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం. తదనంతరం మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే రైలు తగలబెట్ల లెట్ మీ కంప్లీట్ సార్, మీరు మాట్లాడిందంతా ఏం చేశారు? నువ్వు ఇంకా నాకు చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, మేము తగలబెట్టలేదని మీరు పదే మాట్లాడొద్దు. మీరు చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు పెద్దవాళ్ళ? లెట్ మీ కంప్లీట్. ఆయన మాట్లాడినా సరే నేను ఊరుకున్నాను, ఏది మాట్లాడినా సరే నేను ఊరుకున్నాను. ఆ రోజు రైలు తగలబెట్లా, పోలీస్ స్టేషన్ మీద అయ్యో మర్డర్లే చేశారు. ఆ తర్వాత పరిటాల రవి గారి తర్వాత సూర్య పోయాడు. చనిపోయిన తర్వాత కూడా కేసులు పెడితే కొన్ని సంఘటనలు జరిగితే విత్డ్రా చేశారా లేదా? విత్డ్రా చేశారా లేదా? పోలీస్ స్టేషన్ లేకపోయి సంఘ విద్రోహ శక్తులను ఏదన్నా విత్డ్రా చేశారు, పొలిటికల్ గా కేసెస్ పెట్టి విత్డ్రా చేశారు. అదే విధంగా తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కూడా కేసులు పెట్టారు, 4000 కేసులు పెట్టారు, విత్డ్రా చేశారు పొలిటికల్ కేసెస్. అదే విధంగా ముద్రగడ పద్మ, అదే విధంగా ఆయన ఏదో మాట్లాడతారు, అంతకుమించి ఏం మాట్లాడారు? రైళ్లు తగలబెట్టిన నేపథ్యం వేరు. ఎవరు రైళ్లు తగలబెట్టారు? మీకు అడ్మినిస్ట్రేషన్ ఉంటే కనిపెట్టండి ఎవరు తగలబెట్టారు. మీకు ధైర్యం ఉంటే కనిపెట్టండి ఎవరైతే. 6 నెలలైనా 3 నెలలైనా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? రైలుతో సంబంధం లేదు, నాకు రైలుతో సంబంధం లేదు. పొలిటికల్ కేసెస్ గురించి మాట్లాడుతున్నాం, పొలిటికల్ కేసులు విత్డ్రా చేశారు. అంటే శ్రీధర్ గారు ఫుటేజ్ లో చూసి అరెస్ట్ చేయడం, ఫుటేజ్ లో చూసి కూడా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయడం, ఈ రోజు వరకు ఫుటేజ్ ద్వారా అరెస్ట్ చేశారా లేదా అని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? ఫుటేజ్ ద్వారా అరెస్ట్ చేసామా? కాపు ఎడ్యుకేషన్ పార్టిసిపేట్ చేశారు, అరెస్ట్ చేశారా? లేకపోతే సెల్ ఫోన్ దొంగతనం, ఎవరో సెల్ ఫోన్ దొంగతనం చేస్తే వీళ్ళు ఇంటర్న్ కొంటే వీళ్ళ దగ్గర దొరికితే ఆ బేసిస్లో వీళ్ళు 4గురిని అరెస్ట్ చేశారా? 13 మందిని అరెస్ట్ చేసామన్నారు, 6గురిని కోర్టులో పెట్టారు, మిగతా 6గురు ఏమయ్యారు? మిస్ అయ్యారు. ఆ విధంగా ముద్రగడ పద్మనాభం వెళ్ళారు. కానీ ఆయన ఏమన్నారు? కావస్తే నన్ను అరెస్ట్ చేయండి, నాతో పాటు 4 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 4 వైఎస్ఆర్ ఉన్నారు, 4 వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, ముందర లీడర్స్ని అరెస్ట్ చేయండి, ఎందుకు అమాయకులు అరెస్ట్ చేస్తారు అని క్వశ్చన్ చేశారు. ఈరోజు ఏమైంది? క్వశ్చన్ చేసినప్పుడు ఒక పద్ధతి ఉంటుందా? నిన్న అమలాపురం వెళ్ళారు, ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పలేకపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం పెద్ద ఆయన్ని తప్పు పట్టిన అవసరం లేదు, పక్కనున్న అడ్వైజర్లు పక్కనున్న వాళ్ళు సరిగ్గా నడిపితే ఈ ఇష్యూస్ ఏమి ఉండవు. నిరాధారంగా అరెస్ట్ చేశారని మీరు అంటూ ఉన్నారు. ఆధారాలు ఉండొచ్చు, అంటే నేను అనేది ఏంటంటే ఏ ఆధారం? ఇప్పుడు జనరల్ ఎనీ కమిషనర్, పోలీస్ కమిషనర్ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ 4 సెల్ ఫోన్లు దొరికితేనో లేకపోతే ఏదైనా దొంగతనం జరిగితే 4గురికి టోపీలు వేసి వెనక నుంచోబెట్టి వీళ్ళందరూ దొంగలు, ఇది ఇష్యూ అని చెప్తారు. ఇంత పెద్ద ఎడ్యుకేషన్ అప్పుడు నీకు ముద్రగడ పద్మతో ఒక పర్సనల్ అగ్రిమెంట్ కానీ ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ కానీ జరిగినప్పుడు ఆ రోజు క్లియర్గా చెప్పారు అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ 1 గంట 2 గంటలు మాట్లాడుకున్న తర్వాత ఏవైతే కేసులు ఉన్నాయో అవి ఒక పద్ధతిగా చెయ్యండి. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారా లేదా? కాపులకు సంబంధం లేదు, ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి సంబంధం లేదు, అది జగన్ గారు కానీ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు కానీ లేదా కడప వాళ్ళు కానీ ఏదో ఆ పార్టీని హింట్ చేస్తూ అన్నారు ఆయన. మరి పెద్ద ఆయన ఉట్టినే అన్నారు కదా, అంటే ఆయన పెద్ద ఆయన ఉట్టినే అన్నారా చంద్రబాబు నాయుడు గారు? మరి ఏ బేసిస్లో చేస్తున్నారు? ఒకటి. రెండోది ముద్రగడ పద్మ గారు దగ్గరికి వెళ్ళారు అంటే మీడియా కూడా, అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా అంత డిక్టేటర్షిప్ ఉందా ఈ రోజుల్లో? అంటే ఎందుకు మీడియాని అలౌ చేయట్లేదు? సార్ మీరు అరెస్ట్ చేయండి, నో ప్రాబ్లం, మీడియాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, చూపించట్లేదు? నెంబర్ 1 న్యూస్ ఒక ఎజెండా లేదంటే ఒక అడ్వాంటేజ్ ఉందో లేదా ఒక చూపిస్తున్నారు, వాళ్ళు ఎందుకు బంద్ చేశారు? ఎందుకు సాక్షి టీవీని బంద్ చేశారు? మిగతా ఛానల్స్ ఎక్సెప్ట్ ఈటీవీ, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం బెల్ట్లో, తుని బెల్ట్ మిగతా ఛానల్స్ రాలేదు, ఇప్పుడు కూడా రావట్లేదు. మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? మీరు నిజాయితీగా ఉండి ఒక పద్ధతిగా జరుగుతూ ఉంటే ఇవన్నీ జరగవు కదా. అంటే ఏంటి దురుద్దేశం ప్రభుత్వానికి ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫేర్ అయ్యి నేను ప్రెస్ మీట్లో చెప్పారు, ఆయన ఇంటర్ఫేర్ అవనవసరం లేదు, పెద్ద మనిషిగానే ఉండాలి, ఆయన దీంట్లో దిగనవసరం లేదు. ఎవరు ముఖ్యమంత్రి హోంమంత్రికి మాట్లాడారు చెప్పేది అది కాదు, పెద్ద మనిషిగా ఉండాలి, పెద్ద మనిషిగానే ఉండాలి. మిగతా మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ కథలాగా తెలుస్తారు, మీరు మాట్లాడతారు, మీ కథ తెలుస్తారు. విధ్వంసం సృష్టించిన వాళ్ళను అరెస్ట్ చేయొద్దా అని అడగడం జరిగింది. విధ్వంసం సృష్టించారా లేదా అని చెప్పలేకపోతున్నారు. ఎందుకు సృష్టించారు? ఏ కేసులో బుక్ చేశారో మాట్లాడుతున్నారు. చూసావా చంద్రబాబు అబద్ధాలు అంటే శ్రీరామ్ గారు పదే పదే చట్ట పేరు మీరు తాకండి.
అనవసరంగా ఇన్వాల్వ్ చేసి మీరు వ్యక్తిగత అనవసరంగా అజెండాతోనే నెగిటివ్ ముద్రగడ్డ పోతా ఉన్నాడు. ఒక పార్టీ వైఎస్ఆర్ పక్కాగా చెప్పాలంటే వైఎస్ఆర్ వాళ్ళతో ఈ రోజు టైప్ పోయాడు. ఈ రోజు ఆధారాలతో సహా బయటపడింది. వైఎస్ఆర్ ని ముద్రగడ్డని సమర్థిస్తానంటే సమర్థించుకో. ఇప్పుడు మీకు మిషనరీ ఉంది, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు నిలదీయండి. ఎందుకు నిలదీయలేకపోతున్నారు? బయట పెడుతున్నారు కదా, బయట పెడతారు. సేకరించిన తర్వాత ఇక్కడ శ్రీరామ్ గారు ఒక విషయం ఎందుకు చెప్పరు? ఈ రోజు సిబిఐ ఆధారాలు చెప్పడానికి ఏముంది? ఆధారాలు సేకరించి ఈ రోజు అరెస్టుల పర్వం మొదలు పెడతా ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకోకపోతే అంటే సీక్రెట్ గా చేస్తాదా? పెద్ద మనిషిగా నువ్వు ఒక ఉద్యమ నాయకుడిగా పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లే. నువ్వు ఆ మాటలు మాట్లాడాల్సిన పని లేదు. అంటే మీరు కూడా ఎలా ఉండాలి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఆ విధంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్యాయం జరిగితే ఆధారాలు నీ దగ్గర ఉంటే వీళ్ళు ఎవరు కూడా ఈ సంఘటనలో పాల్గొనే పోలీసులు సబ్మిట్ చేయి, ప్రభుత్వానికి ఇవ్వు. ఇంతవరకు నువ్వు ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఈడ వస్తావు గడప గడప అందరితో పోయి ఈడ పోయి మోహన్ బాబుతో ఏం పని అండి? మోహన్ బాబు శ్రీరామ్ గారు, శ్రీధర్ గారు అన్నట్టు అంటే ఎవరినైనా కలు అంటే ఆధారం లేకుండా ఏంటి పర్సనల్ ఎజెండా అంటారు? కమ్యూనిటీ ఎజెండా, కమ్యూనిటీకి బీసీ స్టేటస్ కావాలి. అగ్రవర్ణాలు తొక్కి పెడుతున్నారు, ఇంకా తొక్కి పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఎన్నికల ముందు ఏ పార్టీ తరఫున కానీ లేదంటే ఒక ప్రతినిధిగా ఆయన ఏం అడగల. కాపు సంఘాల నాయకులు అడిగారు. మేము కూడా పాదయాత్ర చేసే సందర్భంలో కాపులకు ఇస్తామని చెప్పాము, మేనిఫెస్టోలో పెట్టాము. ఆ దిశగానే అడుగులు పడతాయి. ఒక ముద్రగడ్డ అడిగితేనే ఈ రోజు ఇక్కడండి మరో విషయం ఏంటంటే సంబంధమే లేదు. అరెస్ట్ చేసే ముందు నిలబడినప్పుడు ఎన్నట్లు వచ్చాయి అక్కడ. సో పర్సనల్ గా టార్గెట్ చేశారని ఒక మాట అంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చేయలేకనా పర్సనల్ గా అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసే సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టాలి అని అన్నప్పుడు సరే పోయి అడుగు, పోలీస్ నువ్వు కోర్టులో అడుగు, నీ లాయర్ ద్వారా అడుగు. నువ్వు సో మీరేమంటారు అంటే ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టాలి అనే సిచువేషన్? చూడండి, ఎవరైతే ముద్దాయిలుగా ఉంటారో అడిగేటువంటి రైట్ కూడా ఉండదు చట్ట ప్రకారం. నీకు కావాలంటే కోర్టు ద్వారా తీసుకో. నువ్వు యాంటీ ఎలిమెంట్స్ తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటున్నావా? ఒక ఉద్యమ నాయకుడుగా ఉంటున్నావా? ఒక ఉద్యమ నాయకుడుగా ఉంటున్నావా? లేదంటే ఒక పెద్ద మనిషిగా ఉంటున్నావా? సో ఎజెండా మారిపోయింది, పర్సనల్ గా టార్గెట్ చేశారని మీరు అంటున్నారు. సో మీరు శ్రీధర్ గారు అంటే ఎఫ్ఐఆర్ కాపీ అడగడం అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే ఏం జరిగిందనేది అంటే క్లియర్గా నేను చెప్తున్నాను. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్. ఎజిటేషన్ జరిగిందని చంద్రబాబు నాయుడు అని పెద్ద ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు, మేము చేయలేదు అన్నది. అది పక్కన పెట్టేద్దాం. ఏదైనా తప్పులు ఉంటే ఉండొచ్చు. కానీ ఇన్ని ఎజిటేషన్స్ జరిగినప్పుడు నేను 5-6 ఎజిటేషన్స్ చెప్పాను. అప్పుడు పోలీస్ కేసులను విత్డ్రా చేశారు కదా. అంటే తప్పు అని పెద్ద విషయం కింద చెప్తున్నారు. ఏదో అక్కడ జరిగిపోయింది అన్నది. అక్కడేం ప్రాణహాని జరగలేదు కదా. ప్రాణహాని ఏం జరగలేదు కదా. ఎవరన్నా చేయని. అక్కడ వస్తువు లాస్ వచ్చింది, ఒక ట్రైన్ లాస్ వచ్చింది, అంతే తప్ప ప్రాణహాని ఏం జరగలేదు. ప్రాణహాని జరిగిన ఇష్యూస్ లో ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఇంకా కోర్టు ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నది. మరి దాని గురించి మేమేం మాట్లాడట్లేదు కదా. మీరు అరే మీరు అలా మాట్లాడారంటే సమాధానం కూడా చెప్పలేరు. మీరు 29 మంది చనిపోయారు, దానికి సమాధానం ఉందా? అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు. దానికి కారణం మీరే ఉంటారు. ఏ విధంగా చూస్తారు? ప్రాణహాని జరగలేదు అని ఒక మాట అంటూ ప్లస్ అరే ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్, అదే ఫ్యాక్ట్. అది శ్రీరాములు గారు అందుకనే మిమ్మల్ని అపోజిషన్ లో పెట్టారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లో పెట్టారు. ఎందుకు పెట్టారు? మళ్ళీ ఆయన సంగతి వదిలేసండి, మళ్ళీ అపోజిషన్ లో పెడతారు మిమ్మల్ని. మీరు ఇదే విధంగా నడుచుకోండి. అరే మీకు మళ్ళీ ఎవరైతే అడ్డు తగులుతారో మళ్ళీ ఓట్ ఉండదు, బీ ఫామ్ దొరకదు మీ పార్టీలో. తులసిరెడ్డి గారు బీ ఫామ్ దొరకదు. సో ఇక్కడ ఒక విషయం అదే ఒక్క నిమిషం అంటే మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతుంది పక్కకి. అంటే ఓవరాల్ గా అంటే పర్సనల్ గా టార్గెట్ చేశారని చెప్పి శ్రీరాములు గారు అంటున్నారు. మరోవైపు అంటే ఇవన్నీ జరిగాయి బట్ ప్రాణహాని ఎక్కడ జరగలేదు. సో అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు మొదటిసారి నిరాహారత చేసినప్పుడు ఆయన దీక్ష విరమించేటప్పుడు ముద్రగడ గారు చెప్పిన వ్యాఖ్యలే ఏమన్నాడు?
వెంటనే కార్పొరేషన్కు 500 కోట్లు ఇస్తామన్నారు. వచ్చే బడ్జెట్ నుంచి ఏటా 1000 కోట్లు ఇస్తామన్నారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. 7 నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చేలా చూస్తామన్నారు. కేసులపై లోతుగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఇది ఆయన చెప్పింది. అందువల్ల నిరాహారచ విరమిస్తున్నానని చెప్పాడు. దీంట్లో సరే 500 కోట్లు లేదా 300 కోట్లు ఇచ్చామన్నారు, 1000 కోట్లతో బడ్జెట్లో పెట్టారు. కాబట్టి మొదటిది ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఇంకొకటి యాడ్ చేస్తాను సార్, నేను జస్ట్ యాడ్. బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టి ఎక్కడా కూడా జన్మభూమి కమిటీకి కంట్రోల్ లేదు. ఒకటి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఏ స్కీమ్కి కూడా. కాప్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి యూనిట్ కాస్ట్ 2 లక్షలను పెట్టి ప్రతి యూనిట్ కూడా ప్రతి ఏ స్కీమ్ అన్నా సరే ₹1,00,000, 20,000, 30,000 అంటే ₹1,00,000 బిలో పెట్టి వీరు చెప్పిన 100 కోట్లు, 50 కోట్లు, 300 కోట్లు ఇవన్నీ గట్టిగా కలిపిన డిస్బర్స్మెంట్ ఎంత అయింది అంటే ఆశ్చర్యపోతారు. వీరు చెప్పిన ఆ రోజు అండర్స్టాండింగ్లో క్లియర్ కట్ కంటే అప్ టు 1,000 crores వరకు ఇవ్వాలన్నారు. డిస్బర్స్మెంట్ ఎంత 30 కోట్లు ఏలూరులో జరిగి, ఇంకో చోట 30 కోట్లు ఏదో జరిగింది, ఇంకో చోట 30, మహా అయితే 60-70 కోట్లు డిస్బర్స్మెంట్ అయి ఉండొచ్చా అవ్వలేదా అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. అంటే నేను అనేది కాపు కార్పొరేషన్ స్కీమ్స్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు పేడ ఎంత హాస్యాస్పదం. ఆయన వేరే కమ్యూనిటీ, అదే కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కాపు అయ్యి ఉంటే ఆయన పేరు అందరూ వెల్కమ్ చేసేవారు. ఆయన వేరే కమ్యూనిటీ అయినప్పుడు ఆయన పేరు పెట్టడం కరెక్ట్ కాదు. నేను చెప్పనియండి, నేను పెట్టారు చూడండి. ఎక్కడో కూడా బీసీ భవన్లకి ఎక్కడో కూడా బీసీ భవన్లకి అంబేద్కర్ భవన్ అన్నారు. లేకపోతే నాయకుడుగా ఉండి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏంటి అబద్ధాలు చెప్పేది? కమిటీకి ఎక్కడ టైప్ చేయాల ఈ లోన్లు నేను కూడా మాట్లాడతారు. మీరు అబద్ధం చెప్తున్నారు. కమిటీకి టైఅప్ చేయలేదు. కాపు కార్పొరేషన్ లోన్లు డైరెక్ట్ గా వాళ్ళు బ్యాంకులకు పోయి అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మార్చి తర్వాత బడ్జెట్ లో పెట్టారు కదా ప్రాసెస్. మార్చి నుంచి ఇంకా మార్చి వరకు ఉంటుంది. రిజల్యూషన్స్ గురించి తర్వాత మాట్లాడు. బట్ పెట్టిన వెంటనే 1000 కోట్లు ఇచ్చేయాలంటే శ్రీధర్ గారు దానికి ప్రాసెస్ ఉంటుంది. బ్యాంకులకు డబ్బు ఇవ్వాలా, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎస్టీ లోన్ ఉంటుంది, దానికి ప్రాసెస్ ఉంటుంది. అదే మార్చి నుంచి మార్చి వరకు కోట్లు ఇచ్చారు. శ్రీరాములు గారు రిజల్యూషన్స్ ఏం మాట్లాడతారు? ఎంత ఇచ్చారో చెప్పండి. మాట్లాడితే మాట్లాడుకుందాం దాని గురించి. మభ్య పెట్టలేదే నువ్వు ఆగు. 24,000 కోట్లు ఇచ్చాము. ఇచ్చారా సార్? మన ఇద్దరులో పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి కదా. రుణమాఫీ ఎంత ఇచ్చారా పెద్ద మనిషిని అడుగుదామా? అలా అని కాదు, మీరు అన్నమాట నేను కాదు అంటున్నాను. ఆయన ఇచ్చారని గ్రామ స్థాయి నాయకుడిగా మాట్లాడద్దు నువ్వు. ఈ రోజు ముద్రగడ్డ ఆ విధంగా వెళ్ళిపోతాడు పురుగుల డబ్బా పట్టుకొని. ఏమే బుద్ధి చెప్తారు సార్. 11,000 అక్కడ దాకా పెస్టిసైడ్ బాటిల్ పట్టుకునే దాకా ఎందుకు తీసుకెళ్లారు? మీరు అక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు అది గ్రహించాలి. కానీ ఆయన అలా చేశారని అనడం కరెక్ట్ కాదు. ఆయన చదువుకున్న వ్యక్తి మినిస్టర్ కింద చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద చేశాడు, పార్లమెంట్ కింద మెంబర్ కింద చేశాడు, మినిస్టర్ కింద చేశాడు. అది కరెక్ట్ కాదు. తెలుగుదేశంలోనే ఎమ్మెల్యే, తెలుగుదేశంలోనే మంత్రి, తెలుగుదేశంలోనే పార్లమెంట్ సభ్యుడు, ఇండివిజువల్ గా గెలవలేదు ఎప్పుడు. అందుకే రిజల్యూషన్స్ గురించి వ్యక్తిగతంగానే మాట్లాడుతూ అంటున్నాడు. మీరు చెప్పండి. సో మీరు కొన్ని లిస్ట్ ఆఫ్ చెప్పారు. ముందు దీక్షకు రెండవ దీక్షకు డిఫరెన్స్ కోసం ముందు దీక్ష విరమించేటప్పుడు ప్రధానమైన ఇవి. ఒకటి వారు చెప్పినట్లు కార్పొరేషన్కు సంబంధించి సరే దాంట్లో కొన్ని అవకతవకలు వచ్చేసి కొన్ని చోట్ల జన్మభూమి కమిటీలు ఉన్నాయి, కొన్ని చోట్ల లేకపోవచ్చు. కానీ దాంట్లో వచ్చేసి డెఫినెట్గా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా అడగాల్సిందే. రెండవది వచ్చేసి కమిషన్కు సంబంధించి 7 నెలల నివేదిక అన్నారు. ఆగస్టు వరకు టైం ఉంది కాబట్టి అంతవరకు ఆగాల్సిందే. ఇక మూడవదేమి కేసులపై లోతుగా దర్యాప్తు జరుపుతామని ఈయన చెప్పారు. ఎత్తేస్తామని చెప్పలేదు. కాబట్టి దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో వచ్చేసి ఒక 7 మందిని చేశారు. దాని మీద ఏమన్నా ఉంటే కానీ వాళ్ళు తప్పు చేయకుంటే కోర్టులు ఉన్నాయి, లాయర్స్ ఉన్నారు, కోర్టులు ఉన్నారు. ఆ సిస్టమేటిక్గా ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలా. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం కేసులే ఎత్తేంటంటే దీంట్లో 4 ఉద్యమాల్లో రకరకాల మేము కూడా చెలో ఢిల్లీకి పోయినా మా మీద కూడా కేసులు పెట్టారు, వెనకమ్మడి పంపించేశారు. మొన్న కూడా విజయవాడలో వచ్చేసి అక్రమ ప్రాజెక్టుల మీద చేశాము, వెనకమ్మడి ఒక 4 గంటలు కూర్చోబెట్టారు, పంపించేశారు.
ఉద్యమాలు కూడా తెలంగాణ ఉద్యమం కానీ ఆంధ్ర ఉద్యమంలో కానీ కేసులు ఎత్తివేసే దాంట్లో సీరియస్నెస్ బట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కొన్ని కేసులు వచ్చేసి క్రిమినల్ కేసులు ఉంటే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ఎత్తేసి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కేసులకు సంబంధించి నేను కూడా ఒకసారి ఒక ట్రైన్ కోసము రైలు రోకో చేసినప్పుడు కేసు పెట్టారు, 3 ఏళ్ళు తిరిగాము, తర్వాత తీసేశారు. కానీ ఇక్కడ రైలు మొత్తం కాల్చడము, పోలీస్ స్టేషన్ దాడి చేయడము డెఫినెట్గా వచ్చేసి ఆ కేసుల సీరియస్నెస్ మాత్రం ఖచ్చితంగా ఉంది. దాని మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకుంటే రేపు లా అండ్ ఆర్డర్ ఈరోజు తెలుగుదేశం ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు, రేపు మరో ఇంకోరు రావచ్చు. కానీ సమాజంలో మనందరం జీవించాలంటే లా అండ్ ఆర్డర్ అది ఫైనల్గా వచ్చేసి ఏ కులమైనా కావచ్చు, ఆఖరికి వచ్చేసి మన ఇంట్లోనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా వస్తా సమస్యలు వచ్చినప్పుడు చట్టం ఆ పని చేయాల్సిందే, భార్యాభర్తల మధ్య కూడా చట్టం తన పని దాన్ని చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ దీంట్లో ఈయన ఈసారి చేసేది టోటల్గా ఇదో అవకతవకలు జరిగినాయి కార్పొరేషన్ నిధుల్లో అని చేయడం లేదు, కేవలం వచ్చేసి కేసులు ఎత్తివేయాలా అనే దాని మీద నా వరకు వచ్చేసి ఇది సమర్థనీయం కాదు. ఓకే, సో అది పరిస్థితి. కేసులు ఎత్తివేయాలి అంటూ దీక్ష చేయడం సమర్థనీయం కాదంటున్నారు తులసిరెడ్డి గారు. మరోవైపు ప్రాణహాని ఏం జరగలేదు కాబట్టి పరంపరగా వస్తున్న ఈ ఎత్తివేతలు ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగించాలంటారు శ్రీధర్ గారు అంటున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు భారత్ టుడే.